హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుందాము. డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అసలు అందులో గ్రాఫ్స్ ఎలా చూడాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీకు అందరికీ ఉపయోగపడే వీడియో ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించకపోతే కనుక కంపల్సరీ మీరు అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా మారుతుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇలా కిందికి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. సో ఆ ఫండ్ అయితే ఎంత ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ సిప్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయొచ్చు. లేదా అలా కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు బెస్ట్ సిప్ ఫండ్స్ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, హై క్వాలిటీ ఫండ్స్ విత్ క్వాలిటీ స్టైల్, హై గ్రోత్, బూస్ట్ యువర్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి ఈ విధంగా వచ్చాయి. ఇలా కిందకి వెళ్ళినట్లయితే మోర్ ఫర్ యూ, టాప్ కంపెనీస్, ట్రెండింగ్ థీమ్స్, ట్యాక్స్ సేవరు, న్యూ ఫండ్ ఆఫరింగ్, కొత్తగా మార్కెట్లోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో ఇది న్యూ ఫండ్ ఆఫర్, అది కూడా ఉంది. సో ఇలా కిందకి వెళ్ళినట్టయితే ఫండ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్, ఫ్లెక్సీ క్యాప్, ఇలా చాలా రకాల ఫండ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకా మీకు నాలెడ్జ్ తెలియకపోతే ఇవ్వండి, నాలెడ్జ్ హబ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. సిప్ అండ్ అదర్ క్యాలిక్యులేటర్స్, తర్వాత సెలెక్ట్ ద రైట్ ఫండ్ యూజింగ్ దిస్ టూల్ అని చెప్పేసి ఉంది. తర్వాత వాట్ టు డూ విత్ యువర్ సిప్ డ్యూరింగ్ ఏ మార్కెట్ ఫాల్ అని చెప్పేసి ఉంది. ఓకే, ద సీక్రెట్ టు ఇంప్రూవింగ్ యువర్ రిటర్న్స్ అని చెప్పేసి కూడా ఉంది. సో ఈ విధంగా మీరు అన్నీ చూసుకోవచ్చు. సో జస్ట్ మీకు చూపించడానికి నేను ఏదో ఒక ఫండ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నేను గోల్డ్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో గోల్డ్ ఫండ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గోల్డ్కి సంబంధించిన ఫండ్స్ అయితే వచ్చాయి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే గోల్డ్ లింక్డ్ రిటర్న్స్, నో లాక్ ఇన్ పీరియడ్, ఇక్కడ పక్కకు స్క్రోల్ చేసినట్లయితే మీడియం టర్మ్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. మీకు ఫండ్స్ అనేవి కనిపిస్తాయి. నేను గోల్డ్ ఫండ్ క్లిక్ చేశాను కాబట్టి గోల్డ్ ఫండ్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆరో మార్క్ పైన మీకు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అన్నీ వస్తాయి. సో హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్, అదర్ ఎఫ్ఓఎఫ్స్, ఓవర్సీస్ అండ్ డొమెస్టిక్. సో మీరు ఈఎంఐ, డేట్ ఆఫ్ సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను. ఇక్కడ వన్ టైం అంటే ఒకేసారి ₹1,00,000, ₹500, ₹600 అలా కూడా మీరు పెట్టవచ్చు. ఇంకా దాన్ని మర్చిపోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ₹100 మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మంత్లీ మీకు 5 ఇయర్స్కి ఎంత అవుతుందని చూపిస్తుంది. సో మీరు ఈ యొక్క ఫండ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఐ బటన్ మీద మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఈ ఫండ్ ఏంటి, దాని సంగతి ఏంటి, ఎంత గ్రో అయింది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 5 ఇయర్స్లో ఎంత రిటర్న్ వచ్చింది, యావరేజ్గా దాని 5 ఇయర్స్ సిఏజిఆర్ ఎంత, ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఈ ప్లాన్ ఆప్షన్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మొత్తం మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అన్నీ వస్తాయి, మీకు అన్నీ చూసుకోవచ్చు. సో మీరు చూసుకునే ముందు ఒకసారి యూట్యూబ్లో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఏమో హై గ్రోత్ అంటే ఏంటి, లో గ్రోత్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి, వీటి గురించి మీరు నాలెడ్జ్ తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీకే అర్థమైపోద్ది, ఎలా ఇన్వెస్ట్ చేయాలో. సో ఒకప్పుడు ఫ్రెండ్స్ మనకి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 2,000, 3,000 నెలకి సిప్ పెట్టాల్సి వచ్చేది, ఇబ్బంది అయ్యేది, మనకి తెలియదు, దాని గురించి నాలెడ్జ్ లేదు. కానీ ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత మీరు ఏ ఫండ్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే ₹100 నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. 250 నుంచి ₹100 నుంచి మినిమం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. చాలామందికి ఆప్షన్స్ మనకి చేతిలో ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయరు, దాని గురించి సరిగ్గా తెలియక. సో కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నారనుకోండి, మీరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది పెద్ద రిస్క్ ఏం కాదు, ఏమీ కాదు, మీ డబ్బులు ఎక్కడికి పోవు, అందులోనే ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పడిపోయినా పడితే ఇప్పుడు ₹5 ఉన్న మార్కెట్ అయితే మహా అయితే ₹2 పడితే ₹3 అవుద్ది అంతే. మళ్ళీ ₹3 అయిన మార్కెట్ మళ్ళీ ₹6కి, ₹7 కూడా వెళ్ళొచ్చు కదా, జీరో అయితే అయిపోదు కదా, అది మీరు ఆలోచించాలి. సో ఏదో ఒక ఫండ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్ మంత్లీ సిప్ వన్ టైం అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. వన్ టైం అయితే వన్ టైం మీరు చేసుకోవచ్చు, మంత్లీ అయితే మంత్లీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు కట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత అని ఉంది. పాపులర్ అమౌంట్స్ 500, 1000 అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ₹1000 పెట్టాను అనుకోండి, ₹1000 వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ నౌ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుందో కింద, దానిపైన మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, 5 డిజిట్ ఓటీపీ. ఓకే, ఆ ఓటీపీలో మీరు ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ
మనకి నెక్స్ట్ పేజ్లో ఇది మీకు కనిపిస్తుందో తెలియదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మీకు కనిపించకపోవచ్చు. సో ఇక్కడ సిప్ అమౌంట్ 1000 వస్తుంది, ఫ్రీక్వెన్సీ మంత్లీ ఎవ్రీ ఫస్ట్ అని చెప్పేసి వస్తుంది, నెక్స్ట్ పేమెంట్ అని చెప్పి కూడా చూపిస్తుంది 1 అక్టోబర్ అని. సో ఇక్కడ పే యూజింగ్ అని చెప్పేసి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ కింద ఏమొస్తుంది అంటే ఇన్వెస్ట్ 1000 అండ్ స్టార్ట్ సిప్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయమంటుంది, ఆ పేజ్లోకి వచ్చింది అనమాట. ఎంటర్ చేసిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది అందులో అయిపోతుంది అనమాట. మీకు ఎక్కడ చూపిస్తుంది అంటే బ్యాక్ వచ్చేసినట్లయితే సేమ్ ఇలా హోమ్ పేజ్లోకి వచ్చేసాం కదా, వచ్చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మై పోర్ట్ఫోలియో అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. ఒక్కసారి మీరు జస్ట్ కొన్ని తెలుసుకొని ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, గోల్డ్ ఫండ్ అంటే ఏంటి, ఇవన్నీ కొంచెం రఫ్గా తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా ఈజీ అనమాట. ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీరు నేర్చుకున్నారు కదా. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మళ్ళీ దేని మీద వీడియో కావాలో కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.